విటన్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కుక్కల్ స్వైర విహారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్లోని సంచరిస్తూ 8 మందిని ఒకేసారి కరిచిన కుక్క బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్న వైద్యులు. బాధితుల్లో ఒక చిన్న పాప. కుక్కల బారి నుండి కాపాడాలని కోరుతున్న స్థానికులు. ఇటీవల కాలంలో కుక్కల బెడద ఎక్కువైందని ఆందోళన చెందుతున్న పట్టణ ప్రజలు. అప్పుడు రే వస్తున్నాయి ఏమైదారు ఆనందం కలిసి ఏం కలిసి పైన అనేది ఇక్కడే వేస్తారు. ఈరోజు గ్రౌండ్ వేస్తారు. ఈరోజు అయిపోతుంది. మళ్ళీ 3 days వచ్చి ఈ డేస్ కూరగాయలు తీసుకుంటున్నా కాడికి పోతాడు. ఇప్పుడు కాలేజ్ పోతాడు లెక్కనే ఈమె కూడా దీంట్లోనే డబుల్ ఇటు సైడ్ అటు సైడ్. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. పోతాడు బయటకు వచ్చినందుకు టమాటాలు వేస్తున్నా అంటే ఆడుకుంది లేరా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను యూపీహెచ్సి పిఎస్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహితి. మన దగ్గరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 కేసెస్ ఆఫ్ డాగ్ బైట్ వచ్చాయండి. అందరికీ సేమ్ డాగే కలిసింది. ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడు ఆ డాగ్ అట్లా బిహేవ్ చేసినట్టు లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే అలా వస్తుంది, వచ్చి కలిసింది అన్ప్రొవోక్డ్. అంటే ఎవరు దాన్ని ఏం అనకుండానే దానంతటా అదే వచ్చి కలిసింది. అలా మన దగ్గరికి 8 కేసెస్ వచ్చినాయండి. అందులో ఒక 2 years పాప కూడా ఉంది. వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజెక్షన్ కూడా, వ్యాక్సిన్ కూడా ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గరికి. అందులో కొంతమందికి ఇంకా డీప్గా కూడా కట్ అయింది, లోపలికి కూడా దిగింది. అలాంటి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా పెట్టాము. సో ఇదంతా మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వబడింది. 8 మెంబర్స్కి కేసెస్ వచ్చింది. సేమ్ డాగ్ అయినందువలన మేము ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కాల్ చేసి మాట్లాడాము. ఫ్రమ్ ఆర్ సైడ్ మాట్లాడి వాళ్ళకి ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము. ఇమీడియట్గా డాగ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని కూడా చెప్పాము. సో డాగ్ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. సో ఇంకా ఫ్రమ్ ఆర్ సైడ్ వీ డన్ వాట్ ఎవర్ వీ కుడ్.